హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కాబూలీ చనా చాట్ చూపిస్తానండి. హెల్తీ స్నాక్స్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవి తింటుంటే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ ప్రతిరోజు ఒక కప్పు తినండి. పొట్ట నిండుగా అనిపిస్తుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల మనం వెయిట్ తగ్గొచ్చండి ఇవి తినటం వల్ల. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, కాబూలీ శనగలండి. ఇవి నేను 2 గ్లాసులు నానబెట్టుకున్నాను. అంటే ఇవి 6 గంటలైనా 8 గంటలైనా నానబెట్టుకోవాలి. మీరు ఇవి ఉదయం తినాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలండి. అలాగే సాయంత్రం తినాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి. చూడండి, ఒక కుక్కర్ తీసుకోండి. ఇవి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని కొంచెం మళ్ళీ నీళ్ళు పట్టుకొచ్చాను. ఇవన్నీ నీట్గా ఈ కుక్కర్లో వేసేసుకోండి. చూడండి, అన్నీ వేసేసాను. ఇప్పుడు మరీ చప్పగా లేకుండా కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. నేను ఒక 3/4 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి. వాటర్లో మునిగేంత వరకు పోసుకోండి. ఒక గ్లాస్ నిండా పోసానండి. పోసుకొని పైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేసుకోండి. 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్లో ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత గెంటితో మీరు కొంచెం తీసుకొని ఒకటి ఒత్తి చూడండి, బాగా మెత్తగా ఉందో లేదో ఒకసారి చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే బాగుంటాయి. ఒకవేళ మీకు సరిగా ఉడకలేదు అనుకోండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 1 విజిల్ అయినా 2 విజిల్స్ అయినా రానిచ్చుకోండి. చూడండి, స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టేసాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అండి జీలకర్ర వేసుకోండి. ఇది ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోండి. ఇది కూడా కొంచెం కరివేపాకు వేగనివ్వండి. చూడండి, వేగింది కరివేపాకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి. నేను గుగ్గులు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు కొంచెం తక్కువ తీసుకుంటే కారం కానీ కొంచెం తగ్గించేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసానండి. ధనియాలని కొంచెం వేయించుకొని దంచి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఈ గుగ్గుళ్ళల్లో మనం ముందే సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాము. ఒక్కసారి మీరు రుచి చూసుకొని వాటికి తగినట్టు సాల్ట్ వేసుకొని ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ చనా గుగ్గుల్ని వేసేసుకోండి. అంతా వేసుకొని మనం వేసినవన్నీ గుగ్గులు పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుగ్గులా వేసేసుకోండి. చూడండి, చిన్న టమాటా అండి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒకసారి బాగా అన్నీ కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి 2 నిమిషాలు మనం వేసినవన్నీ గుగ్గులు పట్టే విధంగా మగ్గనివ్వండి. చూడండి, 2 నిమిషాల తర్వాత తీసాను. కొంచెం కొత్తిమీర శుభ్రం కడిగేసుకొని ఇలా తరిగి వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. చూడండి, లెమన్ అండి, సగం లెమన్ తీసుకున్నాను. విత్తనాలు తీసేసుకొని ఇలా పిండేసుకోండి. మీరు లెమన్ ప్లేస్లో చాట్ మసాలా కానీ వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూను ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. మీకు సరిపోలేదు అనుకుంటే పులుపు ఇంకో దెబ్బ కానీ పిండుకోవచ్చండి. అలాగే మీరు సాల్ట్ చూసుకోండి, సరిపోతే వేసుకోండి. చాలా రుచిగా ఉందండి ఈ చాట్ మాత్రం. ఎంత బాగా తినేయచ్చో, తినని వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి. రుచిగా తినేస్తారు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి.
అలాగే షుగర్ పేషెంట్లకు కానీ ఇలా చేసి ఈవినింగ్ ఇవ్వండి. వాళ్ళకి ఎక్కువగా ఆకలిగా ఉంటుంది. ఇటువంటి తింటుంటే ఆకలి కానీ ఉండదండి. హెల్త్కి కానీ చాలా మంచిది. షుగర్ కానీ అధిక బరువు అన్నీ తగ్గించుకోవచ్చండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.